సో ఫస్ట్గా మీ ఫాదర్తో ఉన్న బెస్ట్ మెమొరీ ఏంటి? అంటే ఒక మూమెంట్ అని చెప్పలేమండి. ఫాదర్‌తో నాకంటే ఎవ్రీడే నాకు బెస్ట్ మూమెంట్. ఎందుకంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు చాలా అంటే భద్రాచలం చాలా రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను నేను. హైదరాబాద్ అంటే కూడా నాకు తెలియదు వచ్చే టైంకి. అసలు ఏమీ అడగకుండా ఎలా ఉంటా, ఎలా బతుకుతానో తెలియకుండా నేను డైరెక్టర్ అయ్యేంత వరకు నెలకి కావాల్సినంత శాలరీ పంపించి నన్ను సపోర్ట్ చేసి నిలబెట్టారు. అంటే ఆయనతో నాకు ఎవ్రీడే, ఎవ్రీ మూమెంట్ కూడా అసలు నేను ఎప్పుడు మర్చిపోలేదు కూడా. థ్యాంక్ యూ. ఓకే. అలా స్వీట్‌గా మర్చిపోలేని మెమరీస్ ఓకే. బాగా తన్నులు తిని ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేని మూమెంట్ ఏంటి? పెద్దగా మా ఫాదర్ ఎప్పుడు తనలేదండి. మా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు మరి ఇది తప్పు నాన్న, ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలని. అంటే బొమ్మర్ల ఫాదర్కి చాలా క్వైట్ కాంట్రాస్ట్ ఫాదర్ మా ఫాదరు. అందువల్ల చాలా బెస్ట్ ఫాదర్ అని ఫీల్ అవుతాను. సో నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మా సుడిగాలి సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్, సో స్వీటెస్ట్ మెమొరీ ఏంటి, మర్చిపోలేని మెమొరీ మీ ఫాదర్తో? ముందు అందరికీ హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ. స్వీటెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ ఇన్కమ్, నేను మ్యాజిక్ షో చేసినప్పుడు ఒక స్కూల్లోని నా చిన్నప్పుడు నటరాజ్ బాక్సెస్ ఉంటాయి, జామెట్రీ బాక్సెస్. సో దాంట్లో ఒక 93 రూపీస్ సంథింగ్ అలా వచ్చింది. సో అది తీసుకెళ్ళి ఆ మ్యాజిక్ షో అవ్వగానే మళ్ళీ రిక్షాకి కూడా డబ్బులు ఎందుకని నడుచుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చామాట. సో దట్స్ ద స్వీటెస్ట్ మెమరీ ఐ హ్యాడ్ విత్ మై డాడ్. అండ్ మర్చిపోలేకుండా తన్నులు తిన్న మూమెంట్ ఏంటి? అవి చాలానే ఉన్నాయి. టాప్ వన్లోని సడన్గా గుర్తురావట్లేదు, ఎందుకంటే చాలా ఉన్నప్పుడు గుర్తురావు మేడం, చేసే పనులు అలాంటివి కాబట్టి. సో చిన్నప్పుడు ఏదో ఇంట్లో అల్లరి చేయడం, తమ్ముడికి నాకు గొడవ అవడం ఇలాగా ఉన్నప్పుడు ఏదో మా డాడీ కొట్టడం, ఇంట్లోంచి చుట్టినే బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఇలా ఐ మీన్ చాలా జరిగాయి. సో బట్ నాట్ అంటే రెగ్యులర్గా కొట్టడం అలాగైతే ఉండేది కాదన్నమాట. ఎప్పుడన్నా బాగా విపరీతమైన అల్లరి చేస్తే ఎప్పుడో ఒకటి ఉండేది. దట్స్ ఇట్, అంతా చేయలేదు. మీకున్న స్వీటెస్ట్ మెమరీ విత్ యువర్ డాడ్? చెప్తా, మన షోలో చెప్తా మీకు పర్సనల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్